నాజూకు సోకులతో నవయువకుల నరాలు జివ్వుమనిపించే అందం మలైకా అరోరా సొంతం. ఆ అందం ఎంతమందికి బంధాలు వేసిందో లెక్క చెప్పలేం కానీ, మన అతిలోక సుందరి శ్రీదేవి సవతి కొడుకు అర్జున్ కపూర్ను మాత్రం దాసోహం చేసుకుంది. వయసులో అర్జున్ కపూర్ కంటే మలైకా 12 సంవత్సరాలు పెద్ద. వయసుతో పని ఏముంది, మనసులోనే అంతా ఉంది అంటూ అర్జున్ కపూర్ మలైకాను అల్లుకుపోయాడు. గత 5 సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్నారు. వారిద్దరూ డేటింగ్ డేస్ పూర్తయ్యాయని, ఇద్దరి మధ్య పొరపచ్చాలు తలెత్తాయని, బ్రేకప్ అయిందని ఇలా పలు వార్తలు విశేషంగా వినిపిస్తున్నాయి. ఈ బ్యాక్డ్రాప్లోనే కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంకు అర్జున్ కపూర్ గెస్ట్గా వెళ్లాడు. ఎదురుగా ఎంతటి వారు ఉన్నా తన షోలో తికమక పెట్టి మకతికకు గురి చేస్తుంటాడు కరణ్. అర్జున్ కపూర్ను కూడా అలాగే ఆడుకున్నాడు కరణ్. అందులో భాగంగానే మలైకాతో డేటింగ్ గురించి అడిగాడు. అందుకు అర్జున్ కపూర్ నిజాయితీగా సమాధానం చెప్పాడు. అదే ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఇంతకు అసలు విషయమేంటంటే, మలైకాతో మీ బంధాన్ని మరింత పై స్థాయికి అంటే పెళ్లిదాకా తీసుకువెళ్లే అవకాశం ఉందా అన్నది కరణ్ ప్రశ్న. అందుకు మలైకా లేకుండా ఇక్కడ కూర్చొని భవిష్యత్తును గురించి చర్చించడం అన్యాయమని భావిస్తున్నాను. ఇది అత్యంత గౌరవప్రదమైన విషయం కాబట్టి ఇద్దరం కలిసే చర్చిస్తాం అంటూ అర్జున్ కపూర్ సమాధానమిచ్చేశాడు. అంతేకాదు, మలైకాతో బ్రేకప్ అన్న విషయానికి చెక్ పెడుతూ అక్టోబర్ 23న తన ప్రియురాలికి బర్త్డే విషెస్ చెబుతూ తామిద్దరూ ఉన్న రొమాంటిక్ పిక్ను జతచేశాడు అర్జున్. ఆ విషయాన్ని సైతం గుర్తు చేసుకుంటున్నారు జనం. అయినా ఎవరైనా ఇద్దరు సహజీవనం చేస్తున్నారంటే చాలా మందికి నచ్చదు. అందుకే పుకార్లు రేపుతూ ఉంటారు. కాఫీ విత్ కరణ్లో తన మనసులోని మాట చెప్పేశాడు అర్జున్ కపూర్. ఆ షోలో అర్జున్ను తికమక పెట్టినట్టుగానే ఓ నేషనల్ మీడియా మలైకా అరోరాను సైతం ప్రశ్నించింది. మలైకా కూడా తానేమీ తగ్గనంటూ తన వ్యక్తిగత జీవితం గురించి ఈ వేదికపై చర్చించదలుచుకోలేదు అంటూ సమాధానమిచ్చింది. తాను ఏ విషయమూ స్పష్టం చేయదలుచుకోలేదని, ఎందుకంటే తాను చెప్పవలసింది చెప్పేశానని అన్నది మలైకా. అంటే అర్జున్తో అనుబంధం సాగుతోందనే దానర్థం అంటున్నారు బాలీవుడ్ బాబులు. అలాగే చెబుతారు లేదు, విడిపోయారంట అని అనేవారు ఉన్నారు. మలైకాతోనే తన భవిష్యత్ అన్న అర్జున్ కపూర్ మాట నమ్మాలా, లేక చెప్పవలసింది చెప్పేశాను అంటున్న మలైకా మనసు తెలుసుకోవాలా? ఇంతకు ఏం చేయాలో జనమే ఊహించుకోవాలి.